పోసిరు వడ్లు. అయితే హైదరాపల్లి ఐకేపీ మన రూరల్ మండల్ హైదరాపల్లి అయితే పాపం పోసిండ్రు. దాదాపు మంగళవారం పోసిరట. ఇవాళ రైతు అమ్మ చెప్తుంది ఇక్కడ హైదరాబాద్లోకి వచ్చినాం, మొత్తం నీళ్ళల్లోనే ఉన్నాయట. నీళ్ళకి వెళ్ళి తీసి ఇవాళ మళ్ళీ పక్క పోసిర్రు. అయితే కొంచెం సెంటర్ తొందరగా స్టార్ట్ చేయండి. హమాలి రాలే ఇంకా ఓపెనింగ్ కూడా చేయలేరట. ఊరికే పోస్ట్పోన్ పెట్టిరు. రైతులు ఆశకు దిగుతురు. ఇప్పుడు కాలం పగబట్టినట్టు అయిపోయి కనీసం మనం ప్రభుత్వం అన్న పట్టించుకోవాలి కదా రైతులను. ఈ వర్షాకాలం లాగానే అయిపోయింది. కాలం కొట్టాల్సిన టైంలోనేమో వర్షం పడలేదు. ఈ పంట చేతికి వచ్చే టైంలో రైతు నోటికాయలు బుక్కేత కొట్టినట్టు ఇట్లా పడుతున్నప్పుడు కనీసం కోసిన అన్న ఫటాఫట్ జోక్తే వీళ్ళకు మన కొనుగోళ్ళను తొందరగా ఇస్తే కొంచెం నష్టం లేకుండా ఉంటుంది కదా. మళ్ళీ అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ విలేజ్కి ఇప్పుడు కొంచెం ఈ ఇనాగ్రేషన్ వాళ్ళతోటి వీళ్ళతోటి వీళ్ళు రావాలి వాళ్ళు ఎప్పుడు కొంచెం కాంట పంపించి స్టార్ట్ చేయమని చెప్పాలి. ఇట్లా ఇక 4 ఎకరాల పొలం అంతా ఒరిగింది వర్షాల వలన. ఈ బోనస్ ఇస్తామన్నారు, బోనస్ రాలేదు. ఈ రైతు బంధు కూడా కరెక్ట్ వేసేది లేదు. ఇట్లా ఈ పంట నష్టం కూడా వేసంగిలా మొక్కలు అవి కూడా వర్షాలు మన నీళ్ళు అందక ఎండిపోయినాయి. అవి కూడా రాసుకపోయారు. అవిట్లకు కూడా డబ్బులు వేస్తామన్నారు, రాలేదు. ఇప్పుడు కూడా ఇంత కోసిన వడ్లు నానిపోతున్నాయి. ఈ అన్నీ పడ్డాయి. మరి వీటికన్నా దయదలిసి ఇట్లా పంట నష్టం ఇవ్వగలరు. జైత్యాల నియోజకవర్గంలో ఈ అకాల వర్షాల కారణంగా పంట నేలకొరిగింది. ఇవాళ మా జైత్యాల మండల్ హైదరాపల్లి గ్రామంలో చూస్తే రైతుల కళ్ళల్లో ఇలా నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కాలం కూడా పగబట్టింది. ఇలా ప్రభుత్వం కూడా రైతుల పైన పగబట్టద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇలా కాలం వర్షాలు కావాల్సిన టైంలో ఏమో వర్షాలు రాలేదు. మరి అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం కూడా కొనుగోళ్లను జాప్యం చేస్తూ ఉన్నది. ఆనాడు మక్కలు పోసిరు, మక్కల బీట్లలో కూడా మక్కలు ఇంకా కూడా జోకట్లేదు. ఆ మక్కలు మొక్కుబడిగా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసిందే తప్ప మొక్కజొన్న కూడా పూర్తి స్థాయిలో మరి కొంటలేరు. ఒక ఎకరానికి దాదాపు ఒక రైతుకు 18 క్వింటాలు మాత్రమే కొంటా అని చెప్పేసి మక్కలకు పరిమితి వేసిండ్రు. ఎక్కడన్నా రైతుకు పరిమితి ఉంటుందా? ఇప్పుడు ఎంత పంట పండిపిస్తే అంత కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆనాడు కేసీఆర్ గారు రైతు బాంధవుడై నీళ్లకు గోసపడ్డటువంటి ఈ నేలకు దాహం తీర్చినటువంటి నాయకుడు, రైతును రాజు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎవరు కూడా అడగలే రైతు బంధు ఇవని. ఏ రైతు కూడా మరి అర్జీ పెట్టుకోలేదు. కానీ రైతుకు ఎలక్షన్ చిన్నకారు రైతు ఉంటాడు, మరి ఏ సౌకర్య దగ్గరికి పోయి చేజాపే పరిస్థితి వాళ్ళకు ఉండద్దని చెప్పేసి రైతు బంధు అని చెప్పేసి గొప్పగా మరి రైతులను ఆదుకున్న నాయకుడు మరి కేసీఆర్ గారు. గతంలో నీళ్లకు ఏడిసింది. ఇలా జైత్యాల నియోజకవర్గంలో బీర్పూర్ లాంటి ప్రాంతం, సారంగపూర్ లాంటి ప్రాంతాలకు పిల్లనియాలంటే భయపడేవాళ్ళు. భూమి ఉన్నది కానీ అక్కడ పంటలు వండే పరిస్థితులు లేదు. నా బిడ్డని ఇస్తే ఏం చేసుకొని బతుకుతారని చెప్పేసి వెనక ముందయ్యే పరిస్థితులలో ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇలా ఏ గుంట కూడా, ఏ చిన్న మడి కూడా ఎండిపోకుండా మరి నీళ్లతోటి మరి ఇలా జలకళ సంతరించుకుంటుంది. పచ్చని పొలాలు, పచ్చని పంటలు వండాలి తెలంగాణలోని కేసీఆర్ గారు ఏదైతే కలలు కన్నారో అదే విధంగా ఉన్నది. ఇవాళ మరి తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేయాలనే వారి యొక్క కలలను ఏదైతే సాకారం చేస్తున్న దిశలో మొన్నటికి మొన్న మరి శాసనసభ ఎలక్షన్లలో ఇక్కడ జైత్యాల నియోజకవర్గంలో మరి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, కేసీఆర్ గారికే వీళ్ళందరూ కూడా ఓట్లేసారు. కానీ ఓట్లేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, కార్యకర్తలను మోసం చేసి మరి వేరే పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ రైతు నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే చెప్పి పద్మనాయక కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ పెట్టి రైతు ప్రభుత్వం, రైతు నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పినట్టు మాటలు మరి అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాయి. అమ్మలు ఏమంటున్నారు? మేము కాంగ్రెస్ కోటేయలే, టీఆర్ఎస్ కోటేసినాం, కానీ అసలు అందులోకేయండు,
మాకు ఇలా రైతు బంధు పూర్తిగా ఎందుకు తీసుకొస్తలేడు, రుణమాఫీ పూర్తిగా కాలే, మరి బోనస్ అని చెప్పిండ్రు బోగస్ అయిపోయింది. ఇవాళ పెన్షన్లు పెంచుతానన్నారు, పెంచలేదు. ఇవాళ పంట ఇట్లా నేల కొరిగింది. మరి 6 కాలం కష్టపడి శ్రమిస్తే ఇలా నోటికాడి బుక్క కాలం తన్నుకపోయినట్టు అయిపోయింది. దీన్ని ఎవరు బాధ్యత